హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు అందరూ దేవుని స్తోత్ర. హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 23 నుంచి 25 చదువుదాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల చాలమ్మా, అంటే చదవాలని చాలా టైం పడుతుంది కనుక దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే, అబ్రహాము సొదొమ గొమొర ప్రాంతం మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది అన్న సమాచారం అబ్రహాం తెలియజేయబడినప్పుడు, అబ్రహాము అయ్యా ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని రక్షింపవా? సరే పోనీ 45 మంది ఉంటే రక్షింపవా, 30 మంది ఉంటే రక్షింప అనుకుంటూ ఒక్కరున్న రక్షింపని చివరికి వచ్చాడు. ఒక్కరు చెప్పించిన ఆ ప్రాంతం రక్షిస్తున్నాడు. తీరా చూస్తే ఆ ప్రాంతంలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. దేవుని స్తోత్రం. అబ్రహాం దాకా మనకి ఎందుకు కానీ మన మాటకు వద్దాం. క్రైస్తవుడు అన్న మాటకు అర్థం చెప్పండి అమ్మా. క్రైస్తవుడు అంటే అర్థం చెప్పండి అమ్మ. విశ్వాసులు చెప్పాలి, పాస్టర్ గారు మాట్లాడొద్దు అసలు. క్రైస్తవుడు అంటే అర్థం తెలవదా? క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడిచినవాడు. క్రీస్తును పోలి నడిచినవాడు. మరో ప్రశ్న మొన్న అడిగాను ఓ చాట, మళ్ళీ అడుగుతున్నాను మమ్మల్ని కూడా. మీలో పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. వెళ్ళాలని ఆశ ఉన్నవాళ్ళు తిన్నకే ఎత్తండి, సహం కాదు. మీ అన్న అబద్ధాలే, గట్టిగా అబద్ధాలు, నిజాలు కాదు. ఈ మాట మొన్న అడిగితే మొత్తం అంతా ఎత్తేసారు 100 మంది. తీరా జ్యోతి వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేసా, తల దింపేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటు దేవుడికి న్యాయం దేవుని విషయంలో న్యాయం చేస్తాం, సాతాను గాడికి న్యాయం చేద్దాం. ఎవరికి అన్యాయము చెయ్యం. ఆడి పనులు మానం, దేవుని పని మానం. దేవుని స్తోత్రం. ఈ మయాన సింగర్స్ తయారయ్యి దేవుని పాటలో ఎంత కొత్త పాట అయినా క్షణాల్లో పట్టుకొని అద్భుతంగా పాడుతున్నారు. అదే రీతిగా సినిమా పాట కూడా అదే రీతిగా పాడుతున్నారు లేదా? పాడేస్తున్నారు. ఇక అలా పాడేవాళ్ళు పాట అసలు దేవుడు అంటాడంటారా? పరలోక రాజ్యం చేర్చబడాలంటే నువ్వేం చేయాలంటే మెయిన్ ప్రార్థన చేస్తూ, రెండవదిగా మనిషిగా భూమి మీద మనం పుట్టాం కనుక మనల్ని కృంగదీస్తున్నటువంటి, మనల్ని బలహీనపరుస్తున్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దానికి తగ్గటువంటి సమాధానం దేవుడు ఇస్తాడు మనకి. దేవుని స్తోత్రం. ఉజ్జీవ కోటాలని దైవజనులు మంచి పేరు పెట్టారు. ఏం కోటాలంటే ఉద్యోగ కోటాలని పేరు పెట్టారండి. ఉద్యోగం అంటే అర్థం ఏంటి? గత కాలంలో ఉన్న ఉద్యోగం ఈరోజు లేదు. గత కాలంలో ఉన్నటువంటి అగ్ని, గత కాలంలో ఉన్న అభిషేకం, గత కాలంలో ఉన్న ప్రార్థన, గత కాలంలో ఉన్నటువంటి పాటలు, గత కాలంలో ఉన్న ఆసక్తి, గత కాలంలో ఉన్న పట్టుదల ఇప్పుడు ఉందా? తిరిగి అంతకంటే ఎక్కువగా నువ్వు పురుగోలు పడాలని ఈ ఉద్యోగ కోటాలు అనేవి ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పరలోక రాజ్యం చేర్చబడేది ఎంతమంది అంటే చాలామంది ఎత్తాం. కానీ యేసు ప్రభు రెండవ రాకడికి వచ్చినప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళంతా వెళ్ళిపోతారంటారా? ఒక చాట ఉందంటే చదివాను కానీ రెఫరెన్స్ నేనే చెప్తా. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి నేను రక్షణ పొందితే వెళ్ళిపోతాను, బాప్తిసం పొందుకొని వెళ్ళిపోతాను, మారు మనసు పొందితే వెళ్ళిపోతానంటే కాదు. నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి, ఆలోచన మారాలి, నడవడిక మారాలి, చేతలు మారాలి. ఏమీ మారకుండా పరలోక రాజ్యం వెళ్ళిపోతాకి అది ఏమన్నా నరకం కాదు.
ఒక బస్సు ఎక్కాలి, ఏమో బస్సు ఎక్కడానికి టికెట్ ఉందా లేదా? నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళడానికి ఎక్కుతావు, కానీ వేరే సాటికే. అయితే ఇప్పుడు మనం మందిరానికి ఎందుకు వచ్చామంటే పరలోక రాజ్యం చేర్చబడాలి కనుక దేవుని మందిరికి వచ్చిన మనకు మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రార్థన చేస్తూ మరి అంచె దినాల్లో ఆఖరి దినాల్లో ఉన్నాము కనుక ఒక అబ్రహాం ఏ రీతిగా అయితే దేవుని దగ్గర నిలబడి, అంటే ఇక్కడ అబ్రహాం ఎక్కడ నిలబడ్డాడంటే దేవునికిను మానవునికి మధ్య నిలబడి వ్యత్యాసం తీర్చినట్టుగా మరి మనము కూడా దేవునికి, మరి మన కుటుంబానికి, అదే రీతిగా దేవునికి నీకు, దేవునికి నీ భర్తకి, దేవునికి నీ బిడ్డల కొరకు, దేవునికి నీ సంఘాన్ని ప్రతి విషయంతో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తాం మనం? మినిమం 3 గంటలు చేస్తానండి ప్రార్థన అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మినిమం 3 గంటలు, ఎక్కువ కాదు. మొన్న అమ్మందే, నేను 2 నిమిషాల కంటే ఎక్కువ చేయలేనండి. ఎన్ని? మీరు ఎవరమ్మంటే క్రైస్తవులు, మేము నిత్యం ప్రార్థనకి వెళ్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ప్రార్థన మాత్రం. కానీ మనకు ఆశ ఏంటి తెలిసా? అత్యాశ ఎక్కువ. మనకి దీవింపబడిపోవాలి, ఆశీర్వదింపబడుకోవాలి, నాకు అన్నీ కలిసి వచ్చేయాలి. ఏం కావాలమ్మా? దీవింపబడిపోవాలి, ఆశీర్వదింపబడిపోవాలి. కనుక నువ్వైతే ప్రార్థన చేయవు, కానీ దైవజనులు నీ కోసం కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థన చేస్తూ నువ్వు మాత్రం ముసుగేసుకొని తన్నుకొని పడుకొని ఉంటావు. వచ్చేది ఆశీర్వాదం. ఒకసారి ఏమంటాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. ఎవరు నమ్మితే? ఎవరు నమ్మాలి దేవుణ్ణి? అవసరమైన వాళ్ళు. ఆకలేసినోడే అన్నం తినాలి, ఆకలేనోడు తింటాడా? అవసరమైనోడు ప్రార్థన చేయాలి. అవసరం లేనివాడు ప్రార్థన చేస్తే ఎలా జరుగుద్ది? అంటే ఇప్పుడు కార్యం నీ పట్ల జరగాలంటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండాలి. నువ్వు అనుకున్న కార్యం జరగాలంటే ఒళ్ళుంచి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి కొన్ని గంటలు ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక వస్తువు నువ్వు కొనుక్కోవాలనుకున్నావు, ఏదైనా నువ్వు అనుకున్న పని ఏదో ఉంది, ఆ పని విషయమై తిండి తెప్పలు 3 రోజులైనా 4 రోజులను మానే అత వలుగుతావు. దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడే తెలిసిపోద్ది నీ భక్తి ఎంతో, దేవుడు అంటే నీకు ఎంతో భయమో. ఒక చీర కొనాలంటే, బంగారం కొనాలంటే, నువ్వు అనుకున్నటువంటి ఊరు వెళ్ళాలంటే, దానికాడు అడ్డుపడ్డాడంటే తిండి తెప్పలు మానేసి కూర్చుంటావు. దేవుని విషయానికి నేను చెప్పే మాట సరదా మాట కాదు, నిజమైన మాట ఇది. ప్రార్థన ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? మనం చేసే ఇంకో మంచి తప్పు చెప్పనా? మనకు ప్రార్థన చేయడం చేత కాదు, క్రమంగా మందిరానికి పోతాం చేత కాదు, మన అలవాట్లు మాత్రం మనకు చేత కాదు. ఎవరో పాదిరి గారంటే ఎక్కడో ప్రార్థన చేస్తారంటే అక్కడికి వెళ్తే ఏవో జరిగిపోతాయి అంట. నీ దగ్గర ఉందా తిన్నం? నడువొంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే ఎక్కడికి వచ్చి తిన్నం వచ్చిందావా? ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు గడిచి ప్రార్థన చేస్తే కానీ నడుమొంపు బాలా. నీ ఒప్పు బావాలంటే దేవుని దగ్గర నువ్వు ఏడవాలా. ఎవరిచ్చి ఏడవాలమ్మా? మేము ఎడితే వస్తుందా మీకు? మేము చేయాలి మా వంతు, మీ వంతు మీరు కూడా. కొంతమందికి ఈరోజు వాక్యం ఎలా ఉంది తెలిసా? అలవాటు అయిపోయింది, వింటం అలవాటు అయిపోయింది. ఆ వాక్యానికి కూడా మంచి మంచి మార్కులు వేసేస్తున్నారు. ఆ వాక్యం విని నిజంగా నా గురించే కదా వాక్యం చెప్పేది, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఈ బలహీనతలు విడుదల పొందాలని ఆలోచన ఒక్కరికి కాకపోతే ఒక్కరికి వద్దల. ఆలోచన అనేది వినడానికి అలవాటు పడ్డాం. ఎవరంటే క్రైస్తవుడు అంతే. అన్యుడు చేసేటువంటి దానికంటే అధికమైనటువంటి తప్పుదలు మనమే చేస్తాం. ఆడే కది బెటరు మన మీద. ఎవరు బెటరు? వాళ్ళే బెటరు. దేవుని స్తోత్రం. మరి ఇన్ని రకాలుగా మన దగ్గర తప్పుదం పెట్టుకొని నేను పరలోకం వెళ్ళిపోతానంటే ఏమా, ఒకవేళ యేసయ్యను జాలి దాల్చి వచ్చు, కానీ నాలంటోడు అసలు జాలి దాల్చడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మెయిన్ మన కుటుంబాలు మారాలన్నా, మన కుటుంబస్తులు, ఒక ఆవిడ అంటుంది ఈ మధ్యకాలంలో, అయ్యా మా ఆయన కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది. సరే చేస్తానులే అమ్మా అన్న. ఆ మాట వెంటనే అందే, మీరు చేసినా ఆడు మారడందే అంద. మళ్ళీ అంటనే ఏముందమ్మా? ఆడు చేసినా ఆడు మారడండి.
ప్రార్థన చేయమన్నది ఆమె, మారడండి అనేది కూడా ఆమె. ఎందుకు వచ్చినట్టు ప్రార్థన చేయించుకుంటాయి? ఇప్పుడు వాళ్ళలో మార్పు రావాలి, నువ్వు ప్రార్థన చేపిస్తే మార్పు వచ్చేద్దా? వాళ్ళు మొట్టమొదటి నీలో రావాలి మార్పు. నీ దగ్గర మార్పు లేకుండా వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? వద్దంటారు మనకి? లేదని చెప్పండి అమ్మా. పచ్చిపూడి మీద కారం వేసినట్టు ఉంది అనుకుంటా మీకు, అందుకే మాట్లాడతల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ తన నడవడి చేత తన భర్త యొక్క స్థితిని మార్చుకుంటుందని వాక్యం ఉంది. ఎవరి నడవడి చేత? స్త్రీ తన నడవడి చేత. ఇంట్లో ఎంత చక్కగా మాట్లాడతామో బయట అలా మాట్లాడతామో అమ్మా. దేవుని స్తోత్రం. అంటే మన మాట తీరు, మనం చేసే పని తీరు బయట వాళ్ళని అడగవసరం, ఇంట్లో వాళ్ళని అడిగితే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున మన క్రైస్తవ యొక్క బిడ్డలకు జీవితంలో కరువు అయింది ఏంటంటే ప్రార్థన జీవితం కరువు అయిపోయింది. చేయలేకపోతున్నానండి, మందిరానికి రాలేకపోతున్నానండి. ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు దేవుడు అంటే అంత శ్రద్ధ ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా? దేవుడు అంటే కొద్ది భయం ఏదైనా సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, లేవలేని స్థితి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు పాస్టర్ గారు. అంత సవ్యంగా ఉండగా పాస్టర్ గారు గుర్తుకురాడు, ఎవరు గుర్తుకురారు. అంతేనంటారా? నిజమా కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి అమ్మ ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా అరిచినట్టు 2 చేతులు పైకి ఎత్తాలి అంతే, ఎందుకంటే నిద్రపోతాను. కాబట్టి అబ్రహాం ఎలాగైతే నిలబడ్డాడో, నా కుటుంబాన్ని మార్చేయ్యా, నా బిడ్డలను మార్చేయి కాదు, నువ్వు మారితే వాళ్ళు మారుతారు నిన్ను బట్టి. ఎవరు మారితే? నేను మారితే అనండి, పక్కోళ్ళు న్యాయం చేయరు. అది నువ్వు మారితే, నీ మాట మారితే, నీ నడవడం మారితే, నువ్వు చేసే పనులు మారితే, నీ బుద్ధి మారితే, నీ ఆలోచనలు మారితే, నీ తలంపులు మారితే, నీ ప్రవర్తన మారితే, ఎవరికి కూడా నీ వాక్యం చెప్పవసరంలా, నిన్ను చూసే మారిపోతా. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో పరిచర్య చేశాడంట. చేసి చనిపోయిన తర్వాత ఒక దైవజనుడు అదే ప్రాంతానికి వాక్యం చెప్తానికి వెళ్తే విశ్వాసులు అన్నారంట, నువ్వు చెప్పిన యేసుప్రభు ఎవరు మాకు తెలియదు, కానీ మా మధ్య ఉన్నాడు ఒక ఏసే చూపిస్తున్నారు, సమాధి దగ్గర తీసుకెళ్ళి ఈయనే అన్నారంట. ఎవరమ్మా ఈయనంటే, యేసుప్రభు ఎలా ఉంటాడో మేము చూడలేదు, కానీ ఆయన వల్లనే బ్రతికాడు. అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరు చూపించాలా? మా నాన్నలాగా, మా తాతలాగా కాదు, యేసయ్యలాగానే నేను బ్రతకాలి ఆలోచన ఉంటే మినిమం రోజుకి 3 గంటలన్నా ప్రార్థన చేయాలి. చేతనమా? ఆశీర్వాదం నీకు రాదు చేయకపోతే. దేవుని నీకు రాదు. ఆశీర్వాదాల కొరకు, దేవుళ్ళ కొరకు, నువ్వు అనుకున్న పనులన్నీ అయిపోతాం కొరకు ఎన్ని వారాలు ప్రార్థనలు అండి అయ్యగారు? 7 వారాలు 14 వారాలు, అంతా అయిపోతే 21 వారం ప్రార్థనలు పెడితే అయిపోద్దా? ప్రార్థనలు పెడితే అయిపోయిందా? నీ బుద్ధి మారాలిగా. మారాలా? సీరియల్ మానం, మన సినిమాలు మానం, సాడీలు చెప్పుకుంటాం మానం, అవి మన ప్రార్థన మానం. అమ్మా ప్రార్థనకే అవును కదా. ఏం చేద్దాం? వ్యర్థమైన మాటలు, సంభాషణలు ఉంటాయి. ప్రార్థనకు మాత్రం, ప్రార్థనకి ఎటైనా వస్తాం చెప్పండి. ప్రార్థన ఎన్నింటికండి అయ్యగారు మీది ప్రారంభమయ్యేది? అమ్మా 11, 12ంటికి వచ్చేవాళ్ళు ఉంటారా? ఉన్నారా లేదా? అలాంటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి దేవుడు ఒక ఉగ్రతను పంపిస్తే మోసే అడ్డుపడ్డాడు. అమ్మా మన మీదకి వచ్చిన పాప శిక్షకు యేసుప్రభు అడ్డుపడ్డాడు. అదే రీతిగా ఈ సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రతి నిత్యం మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? దైవజనులు ప్రార్థన చేస్తారు కనుక దైవజనులు చెప్తున్న మాటకు మీరు ఆ యొక్క మాట వినాలి, ఆయన సహకరించేటువంటి వారిగా ఉండాలి. సేవకుడు మాకు చెప్పాడు, మేము జాతకి ఇది ఎవరి పని? ఆయన పనా దేవుని పనా? ఏమో ఎవరి పని అండి? దేవుడి పని కనుక అందరూ కూడా సహకరించాలి. వచ్చి ఆయన ఒక్కడే చేసుకుంటే దాని అర్థం ఏమంటారు? ఎక్కడంటే హెబ్రీ పత్రికలో 13వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి హెబ్రీలో రాసిన పత్రిక చూడండి త్వరగా. ఆఖరి అధ్యాయంలో
13వ అధ్యాయము 17 వచనం చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక దేవుని స్తోత్రం. సేవకులు మిమ్మల్ని చూసి ఏం చేయకూడదంటమ్మా? దుఃఖపడకూడదు, కన్నీరు. మిమ్మల్ని చూసి సేవకులు ఏం చేయాలో? సంతోషించాలంటే మీరు ఎవరి మాట వినాలా? దేవుని మాట విన్నావు అంటే ఆటోమేటిక్గా సేవకుడి మాట నువ్వు విన్నావు అంటే దేవుని మాట విన్నట్లు లెక్కే. చాలామంది ఏమంటాం, నేను అంటా ఒక్కోసారి, దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, పీకల్లో అంత ఇష్టం అంటాం. నువ్వంటే ఆయనకి ఇష్టం కావాలో వద్దా? నాకు ఆయన అంటే చాలా ఇష్టం మనం అంటాం. మరి మనం అంటే ఇష్టం కలగాల? మరి ఆయన ఇష్టపడే లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయా అనండి. మా అందరూ అడ్డంగానే ఊపుతున్నాయి, తిన్న సరిగ్గా ఊపుతులు ఎవరో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు యేసయ్య అంటే చాలా ఇష్టం, కానీ నువ్వంటే ఆయనకి ఇష్టపడాలి అంటే మరి ఆయన కోరుకున్న ప్రతి లక్షణం మన దగ్గర ఉండాలి. నువ్వు రక్షింపబడక మునుపు ఎలా ఉన్నావు అనేది వద్దు. ఆయన దగ్గరకు వచ్చాక ఆయన దగ్గరకు వచ్చాక ఎలా ఉండాలో, యేసు ప్రభువుని ఎరగక మునుపు ఏ రీతిగా ఉన్నావు అనవసరం, కానీ ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాక చాలా జాగ్రత్తగా మన ఆత్మీయతను కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. గతం మన సాక్ష్యం ఎలా ఉన్నా, గతం మన ప్రవర్తన ఎలా ఉన్నా, గతం మన ప్రవర్తన, మన పరిస్థితులు, మన సాక్ష్యాలు ఎలా ఉన్నా, క్రీస్తులోనికి వచ్చాక సమస్తము కూడా మారాలి. మనల్ని చూసి అనాలి, నిజంగా ఇక దేవుడే దిగొచ్చాడేమోరా అన్నట్టు ఉన్నాడు అన్నట్టుగా సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇవ్వాలి ఎంతమందిలో ఉందో మనకే కదా, ఎంతమంది ఉంది అది, కానీ మనకు మనం. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 33 సంవత్సరాలు బ్రతికాడంటే, ఎలా బ్రతికాడంటే ఏ పాపం కూడా ఆయనలో లేదు. ఇప్పుడు ఆయనకు రక్తం చేత కడగబడి ఉన్నటువంటి మనము ఆయన వల్లనే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరిలాగా ఉండాలని? ఆయనలాగా. మరి ఆ లక్షణాలు మనలో ఉండాలంటే మనం ప్రతి నిత్యం ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేవారికి ఉండాలి, కానీ నిద్రపోతుల్లాగా ఉండకూడదు, తిండిపోతుల్లాగా ఉండకూడదు, మందమొత్తుల్లా ఉండకూడదు. ఎలా ఉండాలా? ప్రార్థనా పరులు. పలానా మనిషి ఎలాంటిదిరా అంటే నిత్యం ఎప్పుడు వెళ్ళి తలుపు తట్టిన ప్రార్థనలోనే ఉంటుంది, ఎప్పుడు బైబిల్ కాడే ఉంటుంది. సమయం దొరికిందంటే అసలు మంచం ఎక్కదో, ఏం చేద్దాయి? ప్రార్థనలోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు రోజుకి గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేయడం ఏం కాదమ్మా. ఎప్పుడు చేయాలి ప్రార్థన? నీ సమయం దొరికిన ఖాళీగా ఉన్నప్పుడల్లా. మరొక మాట ఉంది, అన్ని పనులకు మాకు టైం, ప్రార్థన చేత గొల్లొంగుతలేదండి. ప్రార్థన చేయడానికి మా టైము వ్యర్థమైన మాటలకే టైం తెలిసిద్దా? మందిరానికి వచ్చామనుకో, ఎప్పుడు వదులుతాడు రా బాబు, అది వ్యర్థమైన మాటలు కాడ. ఇదైనా రక్షణ? గతంలో మనం ఏ పరిస్థితులు ఉన్నా ఇప్పుడు రక్షణ పొందుకోవడానికి కొంతమంది బిడ్డలు సిద్ధంగా ఉన్నారు కనుక, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే ఏ మచ్చ డాగు లేకుండా బ్రతికాడో అదే రీతిగా ప్రతి బిడ్డ కూడా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క రూపంలోకి మార్చబడడం కొరకు సేవకులకు మేము ప్రయాసపడే తప్ప మేము ఇంకేది కూడా కాదు. దేవుని స్తోత్రం. రక్షణ పొందుకున్నప్పుడు మేము ఏ రీతిగా ఉన్నామో ఇప్పుడు వరకు అదే రీతిగా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాం. ఇంకా కాపాడుకోవాల్సింది ఎంతో. మేము ఎలాగైతే దేవునికి నిలబడ్డామో అదే రీతిగా మీరు కూడా నిలబడాలి. మీరు ఎక్కడికి వెళ్ళవసరంలా, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుడి కార్యాన్ని చేస్తారు, నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ కార్యాన్ని చేస్తారు. మనం చేసే తప్పుడు అడుగులు ఏంటంటే మనం ప్రార్థన చెయ్యం, మందిరానికి క్రమంగా రాం, సమస్య ఎటు వెళ్ళిపోతున్నాం. ఇవాళ ప్రత్యేక కూడిక ఎక్కడ ఏలూరు వెళ్ళిపోయారు చాలా జనం. గుళ్ళో ప్రార్థన ఉందన్న సంగతి కూడా భక్తి ఉంది సరిగ్గా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే నమ్ముట నీ వలనైతే అన్నాడే, మన నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు.
ఎవరో నమ్మకాన్ని బట్టి దేవుడి కార్యాన్ని చేయడు. చేస్తాడంటారా? నీ విశ్వాసమే నిన్ను నిలబెట్టేది, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించేది, నిన్ను కాపాడేది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేయడం చేతగాక, మోకరించడం చేతగాక, మందిరానికి వెళ్ళడం చేతగాక, ఎక్కడ అంటే ఫ్రీగా పథకాలు అవుతున్నాయి చూడు గవర్నమెంట్ నుండి, ఆ టైపులో దేవుడు నువ్వేం చేయకపోయినా కార్యాలు చేసేయాలి. అది ఎంతకాలం ఉంటుంది? కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళి పరలోకరాజ్యం చేర్చబడాలి కనుక మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు మనలో ఏమని ప్రతిదాన్ని మనకు మనం కూడా సరి చేసుకొని ప్రతి నిత్యం చెక్కుకుంటూ ఎక్కడ 139 లాస్ట్లో దేవా నువ్వు నన్ను పరిశోధించుకుని ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో తెలియజేయ అన్నట్టు ప్రతిరోజు పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో చెప్పి ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడి కార్యాన్ని మన పట్ల దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన ఏనాడు చెయ్యం. మనం చేసే ప్రార్థన తెలుసా? నాకు ఆరోగ్యం బాగుండాలయ్యా, నేను అనుకున్నవన్నీ జరగాలయ్యా, మా పిల్లలు పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి. ఇదే. నా మనసు మారిందా, నడక మారిందా, బుద్ధి ఏనాడు అడగం. ఒకవేళ మోకరితే నా పక్కన కూకున్నది అంటదేమో, ఆ సాటింపు చేసేద్దామో. దేవుని స్తోత్రం. అనుకునే వాళ్ళు ఉన్నారు, విన్నాను కూడా నేను. దేవుని స్తోత్రం. నేను ఇవాళ నిన్న కాదు 20 సంవత్సరాలను చూసుకుంటూ వస్తున్నాను విశ్వాసుల సంగతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమో అనుకోనంటే బాధపడినంటే ఇంకో ప్రశ్న అడుగుతానమ్మా, ఏమనుకోవద్దే. తాళ్ళు కానీ తాయిత్తులు కానీ అసలు ఏనాడు నేను కట్టించుకోరండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ధన్యులమ్మ మీరు ఎక్కడ పాస్ అయ్యారు ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుని కార్యం ఇది ఒక్కటి మాత్రం కన్ఫర్మ్గా నా దగ్గర నాకు కనపడింది. హల్లెలూయా. అమ్మా జర్మతి ఎక్కడికి వెళ్తాం? సేవకుడికి ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు బలహీనం ఉంది అంటామా? ఎక్కడికి వెళ్ళిపోతారు? వెళ్ళిపోయి అది ఎంత అంటే అంత చదివిచ్చేద్దాం. మందిరం కాడికి వచ్చేటప్పటికి చెయ్యి వంగదో, ఎతికి చిల్లరేతాం డబ్బాలో. ఎంత వేస్తాం? నీ దగ్గర 100 ఉంది, 50 ఉంది, 10 ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు వేసేది రూపాయితో బతికిపోతాడు సేవకుడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఈ రూపాయి వేసేవాళ్ళకి ఉన్న మాటలు ఎలా ఉంటాయి తెలుసా? అమ్మో. దేవుని స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయత విషయంలో ఎక్కడెక్కడ తప్పుడడుగులు లేదనో మనకు మనం పరిశీలన చేసుకోండి. అంతే. మిమ్మల్ని చూస్తే ఎందుకో మాటలు చెప్పాలనిపించేదని చెప్పేది నన్ను అంతే. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం చాలామంది ఏమంటారంటే మేము సీనియర్ క్రైస్తవులం, నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? నేను పుట్టింది అందులో. ప్రార్థన చేద్దాం చేతగా, ప్రార్థన చేద్దాం చేతగా. వాళ్ళు ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావమ్మ అంటే ఏమో వెళ్తున్నాను, ఆదివారం వచ్చింది వస్తున్నాను అంతే. ఈ గుడ్డితనం పోవాలి, ఈ గుడ్డితనం నశించునుగాక. ఆమేన్. సీనియర్ 40 సంవత్సరాల నుంచి మందిరానికి ఎడుతున్నా, ఉపయోగం ఏంటి? సాపు కొంట ఉంది ఎలవదాం, చీపురు కట్ట కొంట ఉంది ఎలవదాం, ఊడుతుంది ఎలవదాం. సీనియర్ దేనికి? తింటాకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు మన కోసం భారం కలిగి కన్నీరు గార్చి ప్రయాసపడి మరి ఎంతో దూరం చూసి ప్రయాసపడుతున్నాడు. దానికి గుర్తెరిగి దాన్ని తగిన రీతిలో మీరు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మిమ్మల్ని చూసి ఆనందించాలి. కానీ కళ్ళం నీళ్ళు తుడుచుకుంటా, బాధపడుకుంటా, కన్నీళ్ళు కనపడకుండా లోపల కుమిలిపోతారు సేవకులు. హల్లెలూయా. మీకంటే ఎక్కువ ఏడిపెత్తారు మా వాళ్ళు కూడా, అందుకే చెప్తున్నా అనుభవంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సేవకుడిని ఏం చేయాలంట? మనము సంతోషపెట్టేవారిగా ఆనందంగా మన ఆత్మీయతను కాపాడుకుంటూ మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ, రెండవదిగా మన సాక్ష్యాన్ని బట్టి అన్యజనులకు వెళ్ళిపోయి మీరు యేసయ్య దగ్గరికి రండయ్యా అని చెప్పవసరంలా. నీ మాట ఎలా ఉందో, నీ చూపు ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ బుద్ధి ఎలా ఉందో, నువ్వు ఇంట్లో ఎలా మాట్లాడుతున్నావు, బయట ఎలా మాట్లాడదు, రోడ్డు మీద ఎలా మాట్లాడుతున్నావో, వీధులు ఎలా మాట్లాడుతున్నావు, కొళ్ళాయిలకి ఎలా మాట్లాడుతున్నావో అన్యుడు నిన్ను పరీక్షిస్తానే ఉంటాడు. ఆడే మనకు ఒక ఎగ్జామ్. నీ ప్రవర్తన బట్టి ఆడు పరిగెత్తుకుని మందిరానికి రావాలి, కానీ నువ్వు బతిమలాడ అవసరంలా. అవునా? పరిగెత్తుకొని
ఒక అన్యోన్య ఈ రీతిగా నేను దేవుని మందిరం నడిపించాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మేమే కుదురుకుంటలేదండి, వాళ్ళని ఎక్కడ తీసుకురామంటాం మనం, అవునా? అది నిజమైన క్రైస్తత్వం అంటే నీ ప్రవర్తన బట్టి నీ భర్త నీ వెనకాల పరిగెత్తుకు రావాలి, అవునా? ఒక ఆయన అంటున్నాడు, ప్రార్థనకి వెళ్ళిపోయింది, ఇప్పుడన్నా కదా మనశ్శాంతికి ఇంట్లో పడుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతిలో పని చేస్తున్నాయి, అందరికీ పని చేయట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? మనశ్శాంతిగా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు మనం వెళ్ళేటప్పటికి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం కనుక, వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలరా, క్రైస్తవులు వీళ్ళ జోలు మనం దిగకూడదని అన్నటువంటి ఆలోచన ఎవరికి రావాలా? దేవుని నామం ఎరగనటువంటి బిడ్డలకు రావాలి. వస్తుంది ఎప్పుడన్నా? రాదు. ఎందుకంటే మార్పు వాళ్ళలో కాదు, మనలో రావాలి ముందు. ఏమా, మార్పు ఎవరిలో రావాలా? అన్యుల్లో కాదు, మనలో వస్తే మనల్ని బట్టి ఆడు మారుతాడు. ఈ మాట అంటే మొన్న హామకే ఎక్కడ లేని కోపం వచ్చి సర్కల్ వేసి వెళ్ళిపోయింది ఒక చాట. దేవుని స్తోత్రం. నన్నే అంటున్నాడు పని కొట్టుకొని ఈ పాటర్ గారు ఎప్పుడు వచ్చినా, ఈయనకి నాయనే కనపడుతున్నాను సూటిగా. అమ్మా, గుమ్మడికాయ దొంగ ఊడురా అంటే నువ్వు ఏం చేస్తానో నాకు తెలియదు, వాక్య రూపంగా నేను మాట్లాడుతున్నా. అన్నీ తిన్నంగా ఉన్న మనిషి ఆయమానంగా ఎంటవుగా, అట్టిట్టుగా మైండ్ సెట్ అయ్యి లేచి వెళ్ళిపోయేది, అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ఎలా ఉంటుందంటే పచ్చిపుండి మీద కారం వేసినట్టు ఉంటుంది. చూసావా? పాస్టర్ గారు కొత్తగా వచ్చిన పాస్టర్ గారికి ఈయన ఎక్కేది చెప్పేసి ఉంటాడు. అందు గురించే మా గురించే చెప్తున్నాడు పని కొట్టుకుంటే. ఆయన మాకు చెప్పవసరంలో మాకు తెలుసు ఏ చర్చిలో విశ్వాసులు ఎలా ఉంటారో, ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారో అన్నీ కూడా తెలుసు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం నూతనంగా రక్షింపబడేటువంటి వారు తిరిగి జన్మించాలి కనుక, ఇప్పుడు నార్మల్ జన్మ వేరు, తిరిగి జన్మించడము వేరు. తిరిగి జన్మించడం అంటే చనిపోయి బ్రతికాము. చనిపోయి బ్రతికాము అంటే ఖచ్చితంగా క్రీస్తు సమాధి చేయబడి తిరిగి ఎలాగైతే లేచాడో మనం కూడా చచ్చి బ్రతికాము అంటే క్రీస్తు కొరకు ఒక నమ్మకం బిడ్డలుగా మనము బ్రతకాలి. మన ద్వారా, మన సాక్ష్యము ద్వారా దేవుని నామం ఎరగనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించే ఒక మార్గదర్శులుగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప వాళ్ళు పొందారు నేను పొందా కాదు. అలవాటు అవ్వకూడదు. బాప్తిస్మం అనేది ఆచారం అవ్వకూడదు. బలవంతం ఇందులో ఎవరు కూడా లేదు. మీ ఇష్ట ప్రకారమే ఇచ్చేది. మీ ఇష్టం మీద బలవంతంగా తినారా? పాస్టర్ గారు బలవంతం మీదే తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు తీసుకుందనా అంత ఒక విశ్వాసం నన్ను. ఎంతమంది పొందుకుంటారమ్మా అంటే 10 మంది ఎత్తారు చేతులు, మంచిదే. చివరికి నెపం ఏమని పడింది తెలుసా? పాస్టర్ గారు బలవంతం వాళ్ళు పొందుకున్నాను. తప్పు. ఈ చేతులు ఎత్తబట్టే ఇచ్చింది నేను, ఎత్తపోతే ఎత్తాను నేను. పాస్టర్ మీద దొయ్యొద్దు. మీరు ఆలోచన చేసుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, బాప్తిస్మం అంటే మామూలు విషయం కాదు కనుక ప్రార్థన పరంగా ఇప్పటివరకు ఎంత ప్రార్థన చేసావు, ఎంత భక్తి చేసావు, ఎంత ఆరాధన చేసావు కాదు, నేను ఎప్పటి నుంచి దేవునితో అంటగట్టబడినటువంటి వ్యక్తి వల్ల మనము ఉండాలి. యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది కనుక, మరి ఈ యొక్క సమయంలో అంచె దినాల్లో, ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు కనుక మన ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరొక మాట చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పబోయే మెసేజ్ మీ దృష్టికి ఇది ఆఖరి మెసేజ్ అవచ్చు, వినటం కూడా మీకు ఆఖరి అవ్వచ్చేమో. అర్థమైందా? మరలా నేను ఇక్కడికి వచ్చి చెప్తానో లేదో కూడా నాకు తెలియదు. కనుక మనం బ్రతికుండంగానే మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆయుష్కాలంలో నా ఆత్మను కాపాడుకుంటే యేసుప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు డైరెక్టర్ సన్నిధికి వెళ్ళగలుగుతాం. చూద్దాములే రేపు అని వాయిదాలు వంతులు వేసామా, నరకానికి డైరెక్టర్గా వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళడానికి ఏ కాగితాలు అవసరంలా, పరలోకం వెళ్ళడానికి మాత్రం పశ్చాత్తాపం, మారుమానసం, రక్షణ, బాప్తిస్మం, ఇవన్నీ కూడా కావాలి. నరకానికి వెళ్ళడానికి ఏం అవసరంలా. ఎలా పడతాలో బతికేయచ్చు. నరకానికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని కొన్ని రూల్స్ ఉంటాయి. బ్యాంక్ కాడికి వెళ్ళామనికి ఎన్ని రకాల కాగితాలు అడుగుతాడు?
చాలా రకాలు అడుగుతాడు. నిజంగా ఏ కాగితం అయితే లేదో ఆడే అడుగుతాడు. ఇది లేకపోతే నీకు కుదరదు అంటాడు ఆడు. ఆ లోన్ విషయంలో బ్యాంకు కూడా అన్ని రకాల కాగితాలు అడిగాడంటే మరి పరలోక రాజ్యం చేర్చబడాలంటే నిజమైన పశ్చాత్తాపం ఉండాలి, మారు మనసు ఉండాలి, రక్షణ ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్మను వారన్నప్పుడు ఇవన్నీ ఉంటేనే పరలోకం వెళ్తాం. ఇవేమీ లేకుండా బాప్తిసం పొందేసి వెళ్ళిపోవడం కుదరదు అక్కడ. ఇవాళ బాప్తిసం పొందుకొని నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పైన అయిపోయింది. అయినప్పటికీ ఇవాటికి నాలో ఏదన్నా తప్పు ఉందేమో నాయనా నన్ను క్షమించి ప్రభువుని ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. మీరు కూడా ప్రతినిత్యం విశ్వాసిగా దేవుని సన్నిధికి ఎంతకాలం చూస్తున్నావో తెలియదు, కానీ నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకొని ఇతరులకు నువ్వు ఆదర్శవంతంగా నిలబడాలి. దేవుని స్తోత్రం. నీ ద్వారా అన్యులు కాదు, నీ భర్త రావాలి ముందు, నీ బెడ్లో రావాలి. మరి మీ కుటుంబస్తులు చాలామంది లోకములు కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? వాళ్ళందరూ రావాలంటే ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటే సరిపోద్దంటారా? ఏం చేయాలంటారు? ప్రతిరోజు అవసరమైతే ఉపవాసం ఉండి వారానికి ఒక్క మారాన్ని కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ యొక్క భారాన్ని బట్టి, ఆ యొక్క బాధ్యతను బట్టి, ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి తన బిడ్డ కొరకు, తన భర్త కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్న దేవుడు కనికరించి నీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాన్ని పాస్టర్ గారు చెప్పేసానికి అయిపోయిందంటే అవదు. మేము చేయాలి ప్రార్థన, మీరు కూడా చేయాలి, అప్పుడు కార్యం అవుద్ది. అంతేనంటారా? 4 పుల్లలో ఎరవగలమా అమ్మా? 4 ఆవులు ఉన్నాయి, పులి వచ్చింది. 4 ఆవులు ఏం చేసినాయి? ఒకటే ఆవు ఉంది, పులి వచ్చింది, ఏం చేసింది? చచ్చిపోయింది. అవునా? 4 ఆవులు ఒక పులిని ఎదురు తిరిగినట్టు మనం కూడా ఐక్యం కలిసి ప్రార్థన చేస్తే దేవుడి కార్యాన్ని. ఒంటరి ప్రార్థన, కొంతమంది భార్య భర్తలు ఉంటారు, అటు ప్రార్థన ఆడితే ఏం ప్రార్థన ఏమవుతాయి, ప్రార్థన కాలవరు, మామూలుగా కూడా కాలవరు. ఎలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తాయి అంటారా? భార్య భర్తలు ఇద్దరు కలిసి ఐక్యంగా కలిసి ప్రార్థన చెయ్యి, మొరబెట్టు బిడ్డల కొరకు. మరి అంచు దినాల్లో ఉన్నాం, మరి ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకుందాం. మరి నా ఆత్మీయత జీవితంలో మనం ఎలా ఎదుగుతున్నాం ఏంటి? ఇప్పుడు వరకు ఎంత ప్రార్థన చేసాం రోజు, ఇప్పుడు ఎంత ప్రార్థన చేయాలి? అర్థమైందా? రోజు ఎంత చేస్తున్నావు? నిజం చెప్పండి, అబద్ధం ఆడొద్దు. రోజు మినిమం 3 గంటలు చేస్తున్నావా? 2 గంటలు చేస్తున్నావా? నిద్ర ఖాళీ దొరికితే నిద్రపోతాం, ఖాళీ దొరికితే నిద్రపోతాం. ప్రార్థన చేద్దాం, కాసేపు బైబిల్ చదువుదాం. దేవుని స్తోత్రం. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మెయిన్ క్రైస్తవుల్లో కరువైంది. ఆ ప్రార్థన రావాలి అంటే నీ మీద ఏలుబడి చేసిన ప్రతి బలహీనత నుంచి నీ విడుదల పొందితేనే సరి, లేకపోతే నేనేం చేయలేను. దేవుని స్తోత్రం. ఓ దైవజనుడిగా నిలబడి చెప్తున్న మాటలు మనం పరిశీలన చేసుకొని మన ఆత్మీయంగా ఆయన నిత్యరాజ్యం చేర్చబడి సిద్ధపడదాం. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని రక్షణ సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.